తప్పించి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? అయ్యా ప్రభువా తండ్రి నాయన, నా బంధువులు తెలియకుండా నన్ను అవమానించారు ప్రభువా, ఈ ఉగ్రత వారి మీద రాకూడదు ప్రభువా. అయ్యా వాళ్ళు ఇంకా ఆశీర్వాదకరంగా మారాలి ప్రభువా, వారు ఇంకా దీవెనకరంగా మారాలి ప్రభువా. అయ్యా ఈ ఉగ్రత వారి మించి తప్పించు ప్రభువా అని బోర్ని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆ కిటికీ దగ్గర నుంచి ఆ గమనిస్తున్న 2 పిల్లలు చూసి ఆశ్చర్యపోయారు. మమ్మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, మమ్మీ నిన్ను వాళ్ళు అంత అవమానించారు కదా మమ్మీ, మమ్మీ మేము ఐస్ క్రీమ్ దగ్గరికి పోతే ఏయ్ మీకు లేదు పొండ్రా అన్నారు మమ్మీ. నువ్వేంటి మమ్మీ వాళ్ళ గురించి వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేస్తున్నావు ఏంటి మమ్మీ అంటే, అప్పుడు ఆ తల్లి నోరు తెరిచి చెప్పింది, బిడ్డ నా దేవుడు పాప భూమిలో పడి ఉన్నప్పుడు నన్ను క్షమించాడు తల్లి. మనం మన పక్కన వాళ్ళని క్షమించకపోతే ఎలా నాన్న, చేతనైనంత వరకు మీరు క్షమించగలగాలి బిడ్డ అంటే, ఆ పిల్లలు అది నేర్చుకొని ఎదిగి పెద్దవారైన తర్వాత వారి జీవితాల్లో ఎంత అవమానము తెచ్చిన వారినైనా, కష్టాన్ని కలుగు చేసిన వారినైనా, వాళ్ళు ఎంత బాధ పెట్టిన వారిని సైతం క్షమించగలిగే బిడ్డలుగా మారగలరు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో క్రియరూపంగా క్రీస్తుని కనపరచకపోతే, మన బిడ్డల ఎదురు ప్రభువుని కనపరచకపోతే మన బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోలేరు. ఆమేన్. మీ పిల్లలు చెడిపోయారంటే కారణం మీరు. మీ పిల్లలు చెడిపోయారంటే కారణం మీరు. బైబిల్ గ్రంథంలో తల్లి నాకు చాలా ఇష్టం. హన్నా గారు గొడ్రాలు భయంకరమైన బాధను వేదనను చూసింది, అవమానాన్ని చూసింది. ఏదైనా శ్రీమంతానికి వెళ్తే, ఏ అమ్మాయి ఇట్రా, నువ్వు పెట్టకూడదు లేరా, నలుగు పెట్టకూడదు ఇట్రా అని పక్కకి లాగేసేవాళ్ళు. బోర్ని ఏడ్చేది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ నిందను అవమానాన్ని కొట్టేయడానికి ఒకరోజు పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి చెప్పుకోలేదు. దేవుని మందిరానికి పరిగెత్తింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది, తన గుండెలో ఉన్న బాధ అంతా దేవుని మందిరంలో కుమ్మరించింది. లేక లేక ఓ కుమారుని సంపాదించింది. ఏంటిదమ్మా, నాకు 4 కుమార్తెలు అని చెప్పాను కదా. నా వివాహం అయి 17 సంవత్సరాలు అవుతుంది. నా భార్యకి కుమారులు అంటే చాలా ఇష్టం. లేదంటే ఈరోజు 5 మంది పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారా ఎవరైనా? 1 or 2 కథం. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా, ఒకరిని ఇద్దరిని ఒకరిని పోషించడమే మహాగగనం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నా భార్య కన్సీవ్ అయిన తర్వాత బలంగా ప్రార్థన చేసి కుమారుని సంపాదించింది. ఇప్పుడు మీరు చూశారు, మీరు అందరూ, వాడికి 6 నెలలు వయసు. లేక లేక పుడితే ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. మీలో అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఇప్పుడు నా భార్య ఇప్పుడు ఇట్లనే మీటింగ్కి ఫస్ట్ టైం వచ్చింది, వాడు ఇలా ఎవరైనా తీసుకొని అని ముద్దు పెట్టగానే నా భార్య పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ముద్దు పెడుతున్నారు, చూడు పిల్లోడికి ఇన్ఫెక్షన్ అవుతుంది, తీసుకో. లేదు కాబట్టి చెప్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? అప్పుడప్పుడు నా బిడ్డలను అడుగుతారు, ఏం డాడీ మమ్మీ అట్లా చేస్తుంది, అంత పార్షాలిటీ ఎందుకు అంటారు. ఎందుకు? 17 సంవత్సరాలు ఏడ్చి 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 సంపాదించింది. కొడుకంటే మామూలు పిచ్చి కాదు. ఆమేన్, హల్లెలూయా. అలా పిచ్చి ఉంటుంది. హన్నా గారికి ఎంత పిచ్చి ఉండొచ్చు తల్లి, లేక లేక ఒకే ఒక కుమారుని సంపాదించింది. అలాంటి కుమారుని ఎలా పెంచిందో తెలుసా? చదవండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. చదవండి తల్లి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఈ తర్వాత ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అప్పుడు వాడు యెహోవాకు ఏం చేశాడంటే తల్లి, పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చిన దేవుని సన్నిధికి. పాలు విడిచిన తర్వాత అంటే ఎప్పుడు? 3 నెలలక, 6 నెలలక? ఈరోజు ట్రెండ్ కదమ్మా. తల్లులు ఏం చెప్తున్నారు బిడ్డలకి? 3 నెలల కంటే ఎక్కువ అందమంతా పాడైపోతుంది పిచ్చిదానా. ఆమేన్, హల్లెలూయా. 6 నెలలు పాలిచ్చిందంటే ఆ తల్లికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఈ తరంలో. కానీ ఆ తరంలో 8-9 సంవత్సరాల వరకు బిడ్డకు తమ రొమ్ము పాలిచ్చేవారు. ఆమేన్, హల్లెలూయా.
8 బాలుణ్ణి పట్టుకొని సమూయేలుని తీసుకొని దేవుని మందిరానికి వచ్చి నిలబడి ఆ సేవకునితో ఏలీతో చెప్తుంది, నాయనా యెహోవాకు ప్రతిష్ఠించాను, యెహోవా కొరకు ఈ బిడ్డ ఇక మీదట నాతో రాడు, ఆయన మందిరములోనే ఉంటాడు, ఇక మీదట నేను తీసుకెళ్ళను, నా కుమారుడు ఇదిగో అనేస్తే, మమ్మీ నేను వదిలిపెట్టి పోను, మమ్మీ ఫోన్ ఇస్తే గానీ వదలను, యూట్యూబ్ పెట్టి మమ్మీ ఈ రోజుల్లో మీరు 8 ఏళ్ళ పిల్లని 6 ఏళ్ళ పిల్లని ఫోన్ లేక అన్నం తినిపించగలరా? తినిపించలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నాకు అనుభవం ఎక్కువ. అంటే నా పిల్లలు ఫోన్ పట్టుకుని భయపడతారు అనుకోండి, అందుకే నేను లేనప్పుడు దొంగతనంగా టీవీలో షార్ట్స్ చూస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను లేనప్పుడు వాళ్ళకి విచిత్రమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చాడా సమూయేలు? ఏం చేశాడు తల్లి? ఏం చేశాడు? ఎరా చెప్పండి అమ్మా. వాడక్కడే యెహోవాకు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మీ ఇంట్లో ఒకరి ఇంటికి వచ్చాను అనుకోండి, ఏమ్మా మీ ఇంటికి భోజనానికి వస్తాను, పెడతారా? మీరు ఏం పెట్టినా తింటా, అలా ఏం లేదు, కారం ఎత్తుకు వేసినా తింటా. మీరు వచ్చారనుకోండి, మీ ఇంటి గుమ్మంలోకి ఇలా రాగానే మీ కుమారుడో కూతురో పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యారు నేనెవరో తెలీదు, ఒక సేవకుడు అన్న మాటకు అయ్యగారు ప్రైస్తున్నా, మంచిగా తాగుతారా, అయ్యగారు కాళ్ళు కట్టుకుంటారా, అయ్యా వాటర్ ఏమైనా తెమ్మంటారా, నేను పోయేంత వరకు పక్కన నిలబడి పరిచర్య చేయగలడా? కానీ 8 ఏళ్ళ బిడ్డను సమూయేలుని అన్న, రేయ్ పాస్టర్ గారికి మొక్కరా ప్రైజ్లాడు చెప్పు అనలే. చెప్తుంది, నాయన ఇక్కడ వదిలేసిపోతాను, ఇక మీద నాతో రాడు, ఇక్కడే ఉంటాడు వాడని చెప్తుంటే, వాడక్కడే యెహోవాకు మ్రొక్కెను. దేవుని విధేయత, దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని సేవకుని ఎలా గౌరవించాలి, ఉగ్గు పాలతో నేర్పి పెంచింది. అందుకే సమూయేలు లాంటి ప్రవక్త దైవ గ్రంథంలో ఇంకొకరు లేరు తల్లి. సమూయేలు ప్రార్థన ప్రతిసారి దేవుడు వినడానికి కారణం ఏంటో తెలుసా? హన్నా నేర్పిన భక్తి జీవితం. ఇంకో చక్కటి మాట చెప్పనా సమూయేలు గురించి? మీ ఇంట్లో పండుకొని నిద్రపోతున్నారు అనుకోండి, 1 గంట అవుతుంది, కీప్కోట్ అలెక్సా, అలెక్సా కీప్కోట్, 1 గంట అవుతుంది. పాస్టర్ గారు వైండి తప్ప, ఓకే, 1 గంట అవుతుంది. మీ బిడ్డ బాగా ఆడి 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 అలసిపోయి వచ్చాడు, పండుకొని నిద్రపోతున్నాడు. మీరు వాడిని అప్పుడు తట్టి, ఒరే నాన్న గొంతు ఎండిపోతున్నావు, గ్లాస్ నీళ్ళు కాగా అన్నారనుకోండి, వాడు ఏమంటాడు? అయ్యయ్యో మమ్మీకి దాహం అయిపోతుంది, ఎంత నిద్ర వచ్చినా పర్వాలేదు, నేను పోయి నీళ్ళు తెస్తానంటారా? పిచ్చి మోకం దానా, ఎప్పుడు లేపాలో తెలియదు నీకు. సరే నాన్న లేస్తాం మనం. కానీ సమూయేలుకి తల్లి మందసం దగ్గర పండుకొని నిద్రపోతున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. సమూయేలు సమూయేలు అనే స్వరం వినపడింది. ఎక్కడికి వెళ్ళాడు సమూయేలు? అమ్మా అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఏ రోజైనా వాక్యాన్ని ఆలోచించారా? ఎందుకు వెళ్ళాడు? 8 ఏళ్ళ బిడ్డకు ఏం అర్థమైందంటే, నాతో ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయనకి మధ్యరాత్రిలో ఏదైనా అవసరం కలగచ్చు, ఓ స్వరం విన్న వెంటనే దైవజనుడి దగ్గరికి పరిగెత్తాలి అన్న విధేయత ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు తల్లి? 1 సారి 2 సార్లు కాదు, 3 సార్లు జరిగిన, నాయనా నన్ను పిలిచావా నా ఏలిన వాడా, యజమానుడు నన్ను పిలిచావా, దైవజనుడు నన్ను పిలిచాడని పరిగెత్తాడంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించింది హన్నా. ఈరోజు నువ్వే నేర్పిస్తున్నావు నీ బిడ్డకి. మనం ఏం నేర్పిస్తున్నామో అదే మన బిడ్డలు నేర్చుకుంటారు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అదే నీ బిడ్డలు నేర్చుకుంటారు. కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు పుట్టింటి వైపు, పక్కింటోళ్ళ వైపు, ఎదురింటోళ్ళ వైపు, పాస్టర్ల వైపు, సంఘాల వైపు, ఎవరు అభిషక్తులు, ఎవరు జైకిని త్వరపెట్టాలి, ఎవరు బాగా చేయగలరు, ఏ బెల్లంపల్లి పరిగెత్తాలి, ఇంకేదైనా టెంపుల్కి పరిగెత్తాలి, ఆ పరిగెత్తడం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
నువ్వు నేర్పియాల్సింది ఏంటో తెలుసా? కష్టం వచ్చిన వెంటనే పరిగెత్తాల్సింది దేవుడి దగ్గరికి. కన్నీరు వచ్చిన వెంటనే పరిగెత్తాల్సింది దేవుని సముఖంలోకి. ఆమేన్. నువ్వు కన్నీరు వచ్చిన ప్రతిసారి నీ దేవుని దగ్గరికి పరిగెడుతుంటే నిన్ను చూసిన నీ పిల్లలు వారి జీవితంలో కష్టం ఎదురైనప్పుడు ఎక్కడికి పరిగెడతారు తల్లి? ఎక్కడికి పరిగెడతారు? అది. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. దేవుడు నేను ఒక ఉన్నత శిఖరం మీద ఉన్నప్పుడు, ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు, బాగా డబ్బు సంపాదించినప్పుడు దేవుడి సేవలకి నన్ను పిలిచాడు. ఉన్నదంతా విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేసాను. ఓ సువార్థికుడిగా అనేక ప్రాంతాలు పరిగెడుతున్నాను. కానీ ప్రతిసారి నా బిడ్డలకి చెప్తాను ఏంటో తెలుసా? బయటికి పోయేటప్పుడల్లా అప్పుడప్పుడు నా భార్య ఏడుస్తుంది కూడా. నా బిడ్డను పిలిచి చెప్పే మాట ఏంటో తెలుసా? బిడ్డ, భయపడకండి. ఇప్పుడు బయటికి వెళ్ళే మీ నాన్న, మిమ్మల్ని ఎంతో ప్రేమించే మీ నాన్న ఒకరోజు ఇంటికి తిరిగి రాకపోవచ్చు. మీకు బాగా ఇష్టమైన మీ మమ్మీ ఒకరోజు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. బట్ స్టిల్ డు నాట్ ఫియర్. భయపడకండి. ఎందుకో తెలుసా? మీరు నాన్న అని పిలిస్తే పలికే నా రారాజు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు. ఆయన మీ చెయ్యి వదిలిపెట్టడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. నా ప్రభు నీతో ఉంటాడు. ఏ రోజైనా కన్నీరు వచ్చినప్పుడు, ఒంటరి దాన్ని అయిపోయాననిపించినప్పుడు, నీ దుఃఖము, బాధ, వేదన నిన్ను తరిమినప్పుడు, నీ గుండెల్లో బాధ కలిగినప్పుడు నువ్వు పరిగెత్తాల్సింది దేవుని సముఖానికే. దేవుని సముఖానికి పరిగెత్తగా ఆ మనిషి దగ్గరికి, ఈ మనిషి దగ్గరికి పరిగెత్తి నువ్వు ఇంకా చులకన కావద్దు. అన్న అదే చేసింది. అత్తగారింటికో, మామగారింటికో, అమ్మగారింటికో పరిగెత్తి మమ్మీ, డాడీ వెతకండి, ఎవరైనా పాస్టర్ గారు, పెద్ద ప్రవక్త ఉన్నాడేమో చూడండి, నేను వెళ్తాను, ప్రార్థన చేయించుకో అనలేదు. పరిగెత్తి దేవుని సన్నిధిలో నిలబడింది. ఆమేన్. You should teach your children that whenever you need it, you should run towards the God. ఎప్పుడైనా నీ బిడ్డలకు బాధ కలిగినప్పుడు నీ బిడ్డల మధ్యలో కలగాల్సిన మొదటి ఆలోచన ఏంటో తెలుసా? I should stick in the presence of Lord. నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని అర్థం చేసుకోలేకపోయారు. వారి ఆలోచన విధానం మారిపోయింది. అదే నిర్గమకాండం చదవండి, 14వ అధ్యాయం అయిపోయింది, ముగించేద్దాం. 12వ వచనం చదవండి అమ్మా. 14:12. మా జోలికి రావద్దు. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటే. ఎవరు ఏడ్చింది? ప్రభువా మమ్మల్ని విడిపించవా, మమ్మల్ని అయ్యా వాగ్దాన దేశం ఇవ్వవా ప్రభు అని ఏడ్చింది ఎవరు? మా జోలికి రావద్దని ఎవరితో చెప్తున్నారు? సాక్షాత్తు దేవునితో చెప్తున్నారు. మా జోలికి నువ్వు రావద్దు. ఎందుకంటే తల్లి, ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకం చేరలేవు. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నువ్వు ఆదివారం వచ్చి 2 గంటల సేపు భక్తి చేసి వెళ్ళిపోతాను, దాని తర్వాత నా బ్రతుకు నాదే అంటే కుదరదు. సమస్య ఎదురైనప్పుడు, ఎర్ర సముద్రం నీ ముందు నిలబడ్డప్పుడు, గొలియాతు నీ ఎదురుగా ఉన్నప్పుడు, నీ విశ్వాసం అనే పరీక్షించబడినప్పుడు నువ్వు ఎంత బలంగా నిలబడతావో, ఎలా నిలబడతావో, ప్రభుతో ఎంతవరకు నిలబడతావో అన్నది మ్యాటర్. ఆమేన్. ప్రభు ముందు మీరు నిలబడ్డప్పుడు, అమ్మా పిల్లలకి బాగానే నేర్పించావా పాటలకి, డాన్సులు అని అడగడు మిమ్మల్ని లెక్క. నన్నేమడుగుతాడో తెలుసా లెక్క? నన్నేమడుగుతాడో తెలుసా? రే ప్రేమ్ కుమార్, నీకు 4 ఆడపిల్లల్ని ఒక కుమారుని ఇచ్చాను కదా, వాళ్ళ లెక్క ఏంట్రా అని అడుగుతాడు. అడుగుతాడా లేదా? ఏమో ప్రభు వాళ్ళే పెరిగారు నాకేం తెలుసు అంటే ఒప్పుకుంటాడా? తొక్క తీస్తాడు. అవును కదా? నువ్వు ఆ రోజు ప్రభు ముందు నిలబడి సంజాయిషి చెప్తే ఒప్పుకోడు.
సమస్య కనిపించినప్పుడు ఎలా నడవాలో నీ పిల్లలకి నేర్పించాల. ప్రతి మనిషిలో అలజడి మొదలైంది, కానీ ఒక్క మనిషి అలుపు బెలుపు లేకుండా ధైర్యంగా నిలబడి ఉన్నాడు. ఎవరు చెప్తారా? ఎందుకు ఇన్ని లక్షల మంది గుండెల్లో భయం వచ్చింది? మరి ఆయనకి రాలేదా? ఫరో పట్టుకుంటే ఫస్ట్ టార్చర్ చేసే వ్యక్తి ఎవరు? మరి ఎవరికి ఎక్కువ భయం ఉండాలి? భయపడ్డా? పైపెచ్చు ప్రజలకు ఏం చెప్పాడు? యెహోవా సెలవిచ్చింది ఏమంటే, భయపడకండి, ఊరక నిలిచి యెహోవా అనుగ్రహించం చూడండి, ఎందుకంటే మీ పక్షాన నిలబడి యుద్ధం చేసేవాది దేవుడే. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మీ పక్షాన నిలబడి ఉన్నవాడు సామాన్యుడు కాదు తల్లి. నీ సమస్య కంటే, నీ కన్నీరు కంటే, నీ ఇబ్బంది కంటే, నీ అవమానం కంటే 1,00,000 రెట్లు ఆయన శక్తి గొప్పది. అది మనం వర్ణించలేం, వివరించలేం. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను పిల్లరా. బెతస్తా అనే కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుంచి ఒకడు పక్షవాయుతో పడి ఉన్నాడు. మీకు తెలుసా? తెలుసా? యేసు ప్రభు వారు అలా వెళ్ళిపోతున్నారు. 38 ఏళ్ళ నుండి ఒక స్థలంలో మీరు కూర్చుంటారా? ఒక వ్యాధితో కూర్చుంటారా? కూర్చోలేరా? కానీ 38 ఏళ్ళ నుంచి ఎంతమందిని అడిగిండొచ్చు వాడు, అయ్యా రే నాయన పుణ్యం ఉంటుందిరా, కాస్త కోనేటిలో లాగేంట్రా బాగుపడతాను. ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు, ఎన్నిసార్లు బతిలాడుకుంటాడు. ఏ మనిషికి మనసు రాలేదు కోనేటిలో లాగేయడానికి తల్లి. కానీ నా ప్రభు అడ్డుగా వెళ్ళిపోతుంటే వాడు పిలవలేదు, యేసు నాయనా నన్ను రక్షించమని అడగలేదు. నా ప్రభువే వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా స్వస్థపరచగోరుతున్నావా అని అడిగాడు తల్లి. తల్లి, పిలవకుండానే ఒకరిని బాగు చేసిన దేవుణ్ణి సేవిస్తున్నావే, నువ్వు పిలిస్తే నీ తండ్రి ఆగుతాడా? ప్రాణం పెట్టిన రారాజు ఊరుకుంటాడా తల్లి? ఊరుకుంటాడు. ఏ క్షణము నువ్వు నాన్న అని పిలుస్తావో నీ పక్షాన నిలబడి ఉంటాడు తల్లి. అదే మీకు నేను ముందు చెప్పిన మాట. దేవుడు మనల్ని చూస్తున్నాడు, కానీ మనం దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. చూస్తున్న ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చూశారే తప్ప తమ పక్షాన నిలబడి ఉన్న దేవుణ్ణి చూడడం మరిచిపోయారు ప్రజలు. తల్లి గమనించండి, దేవుడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు. భయపడకండి, దిగులు చెందకండి. ఏ పరిస్థితి అయినా మీ ముఖం మీద చిరునవ్వు ఉన్న రోజు దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ కెరేబులు సెరేబుల్ని చూసి, మరి చూసారా, నేను ప్రాణం పెట్టి విమోచించినందుకు నా బిడ్డ నన్ను ఎంత చిరునవ్వుతో ఎదుర్కొనింది. ఆమేన్, హల్లెలూయా. మీరు మీ పిల్లలు ఉన్నారన్నారు కదా, మీ అందరికీ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా, వెళ్తారా? బట్ అని ఏడుస్తూ ఎదురొచ్చాడు అనుకోండి, అబ్బా ఎంత ముద్దుగా ఏడుస్తున్నాడో బంగారు కొండ అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారా? అలా కాకుండా వాడు చిన్న చిరునవ్వుతోటి మమ్మీ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు అనుకోండి, సంతూరి ఆటలో లాగా, ఏది బాగా అనిపిస్తుంది? ఏది మంచిగా అనిపిస్తుంది తల్లి? చిరునవ్వుతోటి. కానీ మనం దేవుణ్ణి ఎదుర్కొనే పరిస్థితి ఏంటి? ఏ రోజైనా ఆ గుమ్మం లోపలికి వెళ్ళేటప్పుడు నీ కష్టము, కన్నీరు, బాధ, దుఃఖం అవన్నీ బయట వదిలేసి, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుణ్ణి కలుసుకోబోతున్నాను, నా రారాజుని కలుసుకోబోతున్నాను, నా తండ్రిని కలుసుకోబోతున్నాను, ఆయన స్వరాన్ని వినబోతున్నాను. ఈ కష్టాలు నన్ను భయపెట్టలేవు, ఈ కన్నీరు నన్ను భయపెట్టలేదు, ఈ దుఃఖము నన్ను భయపెట్టలేదు, ఇది నన్ను కృంగదీయలేదు. నా రారాజు ఉన్నాడు, నా దేవుణ్ణి దర్శించబోతున్నాను. నాన్న నిన్ను ఎదుర్కొనేటప్పుడు చిరునవ్వుతో ఎదుర్కొంటాను. నాన్న నిన్ను సన్నతించేటప్పుడు చిరునవ్వుతో సన్నతిస్తాను. నాన్న నీ గుమ్మంలో అడుగు పెట్టేటప్పుడు గొప్ప సంతోషంతో అడుగు పెడతాను. తల్లి, ఏ క్షణమైతే నువ్వు ఆ దృక్కోణంతో దేవుని సన్నిధిలో అడుగు పెడతావు చూసావా, దేవుడు ఏమంటాడో తెలుసా? తల్లి, నీ కష్టం నా కష్టం, నీ కన్నీరు నా కన్నీరు, నీ దుఃఖము నా దుఃఖము, నీ వేదన నా వేదన, నీ జత పనివాడిని తల్లి. నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీ కొరకు కల్వరి శిలువలో నా ఆఖరి బొట్టు రక్తం వరకు చెందించాను. నువ్వు కన్నీరు కార్చిన ప్రతి క్షణము తండ్రి గుండె అల్లడిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది. ఆయన ఎప్పుడెప్పుడు నిన్ను బయటికి తీసుకొని రావాలా? ఆ ఎర్ర సముద్రం ముందు నిలబెట్టడానికి ఒక కారణం ఉంది. ఆ ప్రజలు మునిపెన్నడు చూడని గొప్ప అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆ ఎర్ర సముద్రం ముందు నిలవబెట్టింది ఊరికే కాదు, ప్రజలు.
తమ జీవితాల్లో చూడని అద్భుతం చూడబోతున్నారు. నీటిని రాశిగా నిలవబెట్టబోతున్నాడు. ఆరిన నేలను నడిపించబోతున్నాడు. ఏ ప్రజలకి ఆ భాగ్యము దొరకలేదు, ఏ మనిషి ఆ భాగ్యాన్ని చూడలేదు. అంత గొప్ప ప్రణాళికతో దేవుడు ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడు. తల్లి, నీకు తెలియదు నువ్వు ఉన్న సమస్యలోంచి ఎలా విడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో. చూపించు నీ బిడ్డలకి. విశ్వాసంతో ఎలా బ్రతకాలో చూపించు. విశ్వాసంతో ఎలా నిలబడాలో నేర్పించు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో నేర్పించు. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేర్పించు. దేవుడు అంటే ఎంత భయము భక్తి కలిగి బ్రతకాలో నేర్పించు. అది నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. లేచి నిలబడండి. ఒక చిన్న ఆరాధనతో మనం దీన్ని ముగించుకుందాం.